ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. భక్తుల కొంగు బంగారమైన విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని అభిషేకించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రజత కవచధారిణిగా భక్తులకు దర్శనమిచ్చింది. శ్రావణ మాసంలో ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక కుంకుమ పూజలు జరుగుతాయి. తిరుపతిలోని కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం శ్రావణ మాస తొలి శుక్రవారపు శోభను సంతరించుకుంది. అమ్మవారికి అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు. అనంతరం మూలమూర్తిని సుందరంగా అలంకరించారు. మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస సందడి మొదలైంది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయంలో ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతం జరగనుంది. వరలక్ష్మి వ్రతం నాడు వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అలాగే ఈ నెల 27, 28, 29 తేదీలలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగనున్నాయి. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కుంకుమ పూజలను అర్చకులు నిర్వహించనున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోయింది. విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరామస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస వేడుకలు జరుగుతున్నాయి. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పంచామృతాలతో పాటు అభిషేకించారు. అనంతరం శ్రీగంధంతో విశేషంగా అలంకరించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామములతో కుంకుమార్చన చేశారు. యాగశాలలో సుందరకాండ హవనం చేసి శ్రీరామచంద్ర స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ వై శ్రీనివాసరావు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సింహాచలం శ్రీ అప్పన్న స్వామివారి ఆలయంలో శ్రావణ మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష కుంకుమార్చన పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో నేత్రపర్వంగా లక్ష కుంకుమార్చన వేడుకలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో అశేష భక్తజనం నడుమ లక్ష కుంకుమార్చన నిర్వహించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ ఈఎస్ఐలోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో వేదఘోష నడుమ అర్చకులు అమ్మవారిని అద్భుత రీతిలో అభిషేకించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. విజయనగరం చీపురుపల్లిలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములతో అలంకరించారు. సామూహిక కుంకుమార్చన, యాగశాలలో మహాలక్ష్మి హోమం జరిపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తొలి శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. విజయనగరం జిల్లా మయూరి జంక్షన్ సమీపంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబికా మాత ఆలయానికి శ్రావణ మాస శోభ సంతరించుకుంది. తొలి శుక్రవారం సందర్భంగా 1116 చీరల విశేష అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ దివ్యల కాంతులతో ప్రకాశిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది. అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆవిర్భావ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పమాలికలు, పండ్లతో అలంకరించారు. శ్రీ సత్యనారాయణ స్వామివారు శ్రావణ శుద్ధ విదియ రోజున రత్నగిరిపై ఆవిర్భవించారు. శ్రావణ శుద్ధ విదియ శుక్రవారం సందర్భంగా వేకువజామున 2 గంటలకు స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉదయం జపములు, పారాయణములు, ఆయుష్య హోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చక్రధరరావు, చైర్మన్ రోహిత్, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6:15 కృష్ణానది తీరంలోని దుర్గా స్నానఘాట్లో విఘ్నేశ్వర పూజతో యాగక్రతువు మొదలైంది.
పండితులు కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి వరుణ అనువాక సహిత కారక పారాయణం చేశారు. అనంతరం పాత యాగశాల వద్ద అఖండ దీపారాధన, మండపారాధన తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి చేరుకొని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయాలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీ పురుహూతికాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి దీపాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ వనస్థలిపురం కమలానగర్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు 108 కలశాలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ గడ్డెన్నారం శ్రీ కోదండ రామ్నగర్లోని శ్రీ అలువేలు మంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఫలరసాలు పంచామృతాభిషేకాలతో అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.